పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై చిత్రసీమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ సినిమా ప్రేక్షకులు సైతం ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు పవన్ కళ్యాణ్ గెటప్ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చాయి. ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడడంతో వీరమల్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా విడుదల కావాలని పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకుంటున్నారు. హరిహర వీరమల్లు చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై దాదాపు 250 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఇందులో ఔరంగజేబ్ పాత్ర పోషించారు. నోరా ఫతేహి, నర్గిస్ ఫక్రీ, సత్యరాజ్, జిషుసేన్ గుప్తా, పూజిత పొన్నాడ, సచిన్ కెడెక్కర్, అనుపమ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల మరణించిన లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావుకు ఇదే చివరి సినిమా కావడం గమనార్హం. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించగా విఎస్ జ్ఞానశంకర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. నిజానికి క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 5 ఏళ్ల క్రితం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఘనంగా ప్రారంభించుకుంది. ఈ లోపు కరోనా మహమ్మారి దేశాన్ని వణికించడం, లాక్డౌన్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ బిజీ కావడం, ఆపై ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో హరిహర వీరమల్లు చిత్రీకరణ ఆలస్యమైంది. ఒక దశలో ప్రాజెక్టుపై నీలినీడలు కూడా కమ్ముకున్నాయి. అదే సమయంలో దర్శకుడిగా ఉన్న క్రిష్ జాగర్లమూడి తప్పుకోవడంతో పవన్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. చివరికి స్వయంగా నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ మెగాఫోన్ పట్టుకుని షూటింగ్ ను పరుగులు పెట్టించాడు. ఇంతలోనే డిప్యూటీ సీఎంగా పాలనపై పట్టు సాధించిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్లో తరచుగా పాల్గొంటూ ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేశాడు. ఏకదటిగా 4 గంటల పాటు డబ్బింగ్ చెప్పి పవర్ స్టార్ తన బాధ్యతలను పూర్తి చేశాడు. దీంతో సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లుకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమా మొత్తం నిడివి 2 గంటల 42 నిమిషాలని CBFC తెలిపింది. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బోర్డు కూడా వీరమల్లు యూనిట్ పై ప్రశంసలు కురిపించినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరపడిపోతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది, చీఫ్ గెస్ట్ ఎవరు అంటూ డిస్కషన్ కూడా చేస్తున్నారు. గతంలో జూన్ 12న సినిమా రిలీజ్ అనుకున్నప్పుడు తిరుపతిలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారు. కానీ ఆ తర్వాత సినిమా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ముందుగా అనుకున్నట్లు తిరుపతిలోని ఈవెంట్ జరుగుతుందని, ఒకవేళ వర్షాలు ఉంటే మాత్రం విజయవాడలోని ఓ ఇండోర్ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని నిర్మాతలు భావించినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు చిత్ర యూనిట్ నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్పై అధికారిక ప్రకటన విడుదలైంది. జూలై 20న విశాఖపట్నం వేదికగా హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపనున్నట్టుగా నిర్మాణ సంస్థ అయిన మెగా సూర్య ప్రొడక్షన్స్ ప్రకటించింది. అయితే ప్రస్తుతం హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా ఎవరు రాబోతున్నారనే అంశంపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు హరిహర వీరమల్లు కోసం స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగబోతున్నారంట. ఈ నెల 20న విశాఖపట్నం వేదికగా జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలుస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే సీఎంగా చంద్రబాబు నాయుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనడం ఇది కొత్తేం కాదు. గతంలో బోయపాటి శ్రీ దర్శకత్వంలో బాలయ్యబాబు హీరోగా నటించిన లెజెండ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ లెక్కన తమ ప్రభుత్వ కూటమిలో కీలక వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్ కోసం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే హరిహర వీరమల్లు సినిమాకు మరింత హైప్ రావడం ఖాయమనే చెప్పుకోవాలి. అయితే చంద్రబాబుతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లేదంటే మెగాస్టార్ చిరంజీవి వీరిద్దరిలో ఎవరో ఒకరు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరవుతారని సమాచారం. అలాగే తాజాగా అందుతున్న మరో సమాచారం ఏంటంటే ప్రముఖ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాసులను కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథులుగా హాజరు కావాలని చిత్ర యూనిట్ ఆహ్వానించబోతుందంట. అయితే ఎంతమంది వచ్చినా చంద్రబాబు నాయుడు అందరికన్నా ముఖ్య అతిథిగా నిలవనున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. కాగా హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథులుగా ఎవరైతే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకు లైక్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.